చెప్పాను అది అంటే మీరు అనంత అన్న మేము వెంకటరామన్న అంటాం. అనంతన్న నాయకత్వం, అనంతన్న నాయకత్వం. సిగ్గుపడిపోతున్నాడు అన్నయ్య. బాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ భాయ్ పైకి రావాలి. అరే జగన్ సాబ్ నీకు ఇజ్జత్ ఇస్తే నువ్వు ఇజ్జత్ కాదని కింద నుంచి ఉండే ఎట్లయా, పైకి రా. కొద్దిగా తొయ్యిబాకండి, కింద పడతాను కొంచెం. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, అనంతపురం సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ మన ముందున్నది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధికారత యాత్ర, బీసీ సాధికారత యాత్ర. ఏం సాధికారత సాధించాము, ఎందుకు ఈ సంబరం మనం చేసుకుంటున్నాం, ఈ ఉత్సవం ఎందుకు అంటే, ఒక్కసారి పాత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం, ఆ రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏం జరిగింది, ఏం మర్యాద దక్కింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మర్యాద దక్కిందా లేదా, దానికంటే మిన్నగా దక్కిందా లేదా అనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాన్ని ఒక్కసారి చూద్దాం. 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీకి బీసీలే వెనుముక అని చెప్పని ఓట్లు అడుక్కునేదాకా మైకులు హోరెత్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల యొక్క ఓట్లన్నీ దండుకుని అధికారంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఆ బీసీలకు, ఆ ఎస్సీలకు, ఆ ఎస్టీలకు, ఆ మైనార్టీలకు ఏం చేశాడయ్యా, ఏం చేయాలి? ప్రజలు తనకిచ్చిన రాజ్యాధికారాన్ని ఏ ఓటు ద్వారా అయితే, ఎవరి ఓటు ద్వారా అయితే వారి పార్టీకి అధికారం వచ్చిందో ఆ అధికారాన్ని పంచాలా అక్కర్లేదా? ఆ వచ్చిన రాజ్యాధికారాన్ని జనాభా దామాషాలో పంచాలా అక్కర్లేదా? చంద్రబాబు ఏం చేశాడాయా అంటే, ఆయన చుట్టాలకు ఒక 8 మంత్రి పదవులు, రెడ్లికి ఒక 6 మంత్రి పదవులు, కాపులకు ఒక 3 మంత్రి పదవులు, బీసీలకి 3 మంత్రి పదవులు, ఎస్సీలకి 2 మంత్రి పదవులు, మైనార్టీలు ఎక్కడ 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 మైనార్టీలకు మంత్రి పదవి లేదు. షెడ్యూల్ జాతులకు, ఎస్టీలకు మంత్రి పదవి లేదు లేదు లేదు. అంటే ఎస్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు, మైనార్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు. బీసీలకి 3, 25 మంత్రి పదవుల్లో బీసీలకి 3, తన కులస్తులకి 8, రెడ్లకు 6, కాపులకు 3, బ్రాహ్మలకి కోమట్ల వాళ్ళకి కూడా ఉన్నాయి. కానీ ఈ కింద జాతులకు మాత్రం లేదు. ఓట్లు మాత్రం వేళై, పార్టీ మాత్రం మీదే. తెలుగుదేశం పార్టీ బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది, మైనార్టీలది. ఓట్లన్నీ వేయండి, అధికారం మాత్రం అగ్రవర్ణాలందరం కొలుకుతాం. జగన్ వచ్చాడు, జగన్కి ఓటేశారు. 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, వారికి మంత్రి పదవులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు, ఏమండి నా దగ్గర సాయిబులు ఎవరు గెలవలేదు ముస్లింల్లో, అందుకే జలీల్ ఖాన్ కొనుక్కు తెచ్చుకున్నావు కదా, మరి జలీల్ ఖాన్కి ఎందుకు ఇవ్వలేదు? సరే మేము సాయిబులు ఎవరు గెలవలేదు, ఎస్టీలు గెలవలేదు, ఆ 2 కూడా జగన్ తరపునే ఉన్నారు అందరూ. మరి మీ అబ్బాయి కూడా గెలవలేదు కదా, మరి మీ అబ్బాయికి మంత్రి అట్టా ఇచ్చావు, అట్టాగే మాకు కూడా ఇవ్వాలి కదా, మా ముస్లింలకు కూడా అట్లాగే ఇవ్వాలి కదా. అలాగే ఓటు ద్వారా గెలవలేని మా ఎస్టీలకు కూడా అలాగే మంత్రి పదవి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? నీ కొడుకు మాత్రం మంత్రి ఇస్తావు. ఎందుకు ఇస్తావు? ఇంటికి వెళ్తే ఇంట్లో కాఫీ కూడా ఎవరు, కంచంలో అన్నం కూడా పెట్టరనేటువంటి బాధ, లేదా
మా వర్గాల పట్ల చిన్న చూప? మేము ఆనవా మీకు? ముస్లింలు ఆనరా? ఇవాళ మళ్ళీ చెప్తాడు ముస్లింలు అంటాడు, మళ్ళీ రేపు వస్తాడు ముస్లింలందరూ కూడా నేనే ఉద్ధరించానని చెప్పి మాట్లాడతాడు. ఎవడయ్యా ఉద్ధరించడానికి కారణం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఎంతమంది ఎదురొచ్చినా, ఎంతమంది అడ్డం పడ్డా ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చినవాడు ఎవడు? 14 ఏళ్ల ముఖ్యమంత్రి చేశానని చెప్తావు కదా, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తావా? ఒక్క రోజన్నా అరే ముస్లింలు సైకిల్కి గాలి కొట్టుకుంటూ, టూబుర్లకి పంచర్లు వేసుకుంటూనే బతుకుతున్నారు తప్పితే, సీనారేకులకి మేకులు కొట్టుకుంటూ, సీనారేకుల్ని అతుకులు పెడుతూనే బతుకున్నారు తప్పితే, అరే ముస్లింస్కి చదువు లేదు. ఒక్క డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఎవడన్నా ఉన్నాడా? రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత తప్పితే మీకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కడన్నా ముస్లింల్లో కనపడ్డారా? మరి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ముస్లింల పట్ల ఎందుకు నీకు మనసు రాలేదు? చంద్రబాబు నాయుడుకి ఒకటే పెద్ద మంచి లక్షణం, చాలా గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు గారికి. అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి, ఎస్సీలు రండి, ఎస్టీలు రండి, మైనార్టీలు రండి, మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతాడు. అధికారం వచ్చిన తర్వాత నాయ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని చెప్తాడు, మత్స్యకారుల్ని తమాషాగా ఉందా తోలు తీస్తానంటాడు. ముస్లింలకి మంత్రి ఎవడు, ఎస్టీలకి మంత్రి ఎవడు? కొడుకు గెలవకపోయినా మంత్రి ఇస్తాడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. ఇవాళ ఏ స్థాయిలో, ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదే అనంతపురం మున్సిపాలిటీలో ఓసీ అయితే ఏ ఒక్క రోజైనా ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అయినా రెడ్లు కమ్మారు తప్పితే ఒక ముస్లింని ఎవడన్నా కుర్చీలో కూర్చోబెట్టాడా మున్సిపాలిటీలో? ఓసీలో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు ముస్లింల్ని. ఇవాళ మార్కెట్ యార్డు తలుపు గేటు ముట్టుకుంటా కూడా అవకాశం లేనటువంటి అనేక కులాలకి ఆ కుర్చీలో కూర్చునేటువంటి అధికారాన్ని శాసనం ద్వారా, చట్టం చేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరే ఎన్నాళ్ళు చంద్రబాబు లాగా 14 ఏళ్ళు, 25 ఏళ్ళు, 40 ఏళ్ళు బతికాల్సిన ఏముంది? మనోళ్ళు తిమ్మమ్మ మర్రి చెట్టు కూడా ఎప్పటి నుంచో బతుకుతుంది. చంద్రబాబు కూడా 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ అంటాడు. అరే జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ల లోపడు, 50 ఏళ్ల నిండని కుర్రాడు, మొదటిసారి ముఖ్యమంత్రి. ఇన్ని చేస్తే 25 మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులకి అధికారాన్ని ఇచ్చి 11 మంది మేయర్లో 9 మంది మేయర్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఇచ్చి, మున్సిపాలిటీ చైర్మన్లు కూడా 84% మున్సిపాలిటీ చైర్మన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను చేసి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు 13 జిల్లా పరిషత్తులు ఉంటే 13 జిల్లా పరిషత్తుల్లో 9 జిల్లా పరిషత్తులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల వారు జిల్లా పరిషత్ చైర్మన్లుగా. బెజవాడ నగరాన్ని తీసుకుంటే గెలవని ఓడని ఎప్పుడైనా కమ్మారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓసీలో బీసీ అమ్మాయిని తీసుకెళ్లి మేయర్ని చేశాడు. చంద్రబాబు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా, జన్మలెత్తినా చేయగలడా అని నేను అడుగుతున్నాను. ఇవాళ మరొకటి కూడా పోల్చుకుందాం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎవరు ఏం చేశారని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2014లో మనకి టీవీ పెట్టంగానే రోజు పాపం ఒక ఆవిడ ఇంటి బయట నుంచి ఏడుస్తూ ఉండేది. ఒకడు టక్ చేసుకున్నాడు, టీవీ ఇంట్లోంచి తెచ్చి బిందులు చెంబులు తెచ్చి రోడ్డు మీద పడేసేవాడు. అమ్మ ఏడుస్తూ ఉండేది. వెంటనే పక్కింట్లోంచి పసుపు చీర కట్టుకున్నాక ఆవిడ వచ్చేది, ఎవడరా నువ్వు? బ్యాంక్ మేనేజర్ చంద్రబాబు, మా చంద్రన్ వస్తున్నాడు, మా అక్క చెల్లెల లోన్లన్నీ కడతాడు అనగానే అతను గగగా భయపడిపోయి ఆ బ్యాంక్ మేనేజర్ సామాన్లన్నీ లోపల పెట్టేసేసి అటు పారిపోతుంటాడు. టీవీ అడ్వర్టైజ్మెంట్, వెంటనే చంద్రబాబు ఫోటో వస్తుంది, చంద్రన్ వస్తున్నాడు, మీరందరూ ధైర్యంగా ఉండండి, లోన్లు కట్టబాకండి. చంద్రబాబు వచ్చి బేషరతుగా డ్వాక్రా అక్క చెల్లెల ప్రతి పైసా కడతాను అని చెప్పాడు.
ఏంటయ్యా జరిగిందంటే చంద్రబాబు గారు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. డ్వాక్రా అక్క చెల్లెలు ఎవరైతే చంద్రబాబు నమ్మి అప్పులు కట్టకుండా కూర్చున్నారో వాళ్ళ చెంబు చేట ఇంట్లో అన్ని కూడా వేలం వేయటం జరిగింది. గ్రూపుల్లో, డ్వాక్రా గ్రూపుల్లో చంద్రబాబు పుణ్యమాని 1,50,000 గ్రూపులు డిఫంక్ట్ అయిపోయినాయి, దివాళా తీసినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఓటేసే రోజుకి డ్వాక్రా అక్క చెల్లెల అప్పు ఎంత ఉంటే అంతా 4 దఫాలుగా చెల్లించే బాధ్యత నాది అన్నాడు. 3 దఫాలు ఇప్పటికి చెల్లించాడే లేదా? ఎంత చెల్లించాడు? మొత్తం రేపు వచ్చే నెలలో, ఈ నెలలో జనవరి మాసంలో వేసే డబ్బులతో 4వ దఫా కలిపి ఎంత అవుతుందో తెలుసా? 25,570 కోట్ల రూపాయల డబ్బులు జగన్మోహన్ రెడ్డి 4 దఫాలుగా 5 ఏళ్లలో డ్వాక్రా అక్క చెల్లెల అకౌంట్ లో పైసా, నయా పైసా లంచం ఎవరికి ఇవ్వకుండా సరాసరి మీ బ్యాంక్ అకౌంట్ లో వేశాడు. నిజమా కాదా? ఇది నేను చెప్పేది అబద్ధమా? ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే రోజుకి 74 లక్షల మంది పొదుపులో ఉంటే ఇవాళ 98 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెళ్ళు పొదుపు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? పోనీ దివాళా తీసిన గ్రూపులే ఉన్నాయా అంటే 99.07% బ్రహ్మాండంగా కడుతున్నారు గ్రూపులు. కేవలం 0.03% మాత్రమే అప్పు కడతలేదు. అంటే ఎంత? 100కి 100% నిక్కచ్చిగా, నికాల్సిగా ప్రతి ఆడపిల్ల డ్వాక్రాలో తీసుకున్నటువంటి ప్రతి అప్పు కూడా నికాల్సిగా కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీతో సహా అక్షరాల చెప్పిన మాట, మాట్లాడిన మాట తూచా తప్పకుండా చెల్లిస్తున్నాడు. ఇవాళ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు కొడుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు, నా శాల్తీలు, ఇక్కడ ఎవరైనా టైలర్లు ఉంటే కనుక ఆ ప్యాంటు కొలతలు, నడుం కొలతలు, ఈ చొక్కా, ఈ జబ్బల కొలతలు నా సైజు, నాకన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి కొడుకున్నాడు. ఉన్నాడా లేడా? అతను మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడాయా? సెంటు భూమి అంట, మా బాత్రూమ్ అంత సరి, మా బాత్రూమ్ కూడా మా బాత్రూమ్ అంత ఉంది, సెంటు భూమి అని మాట్లాడుతున్నాడు. వాస్తవమే, ఆగండి, వాస్తవమే వాళ్ళ బాత్రూమ్ అంత సైజు ఉంటుంది. మరి నేను నాకన్నా సైజు పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొడుక్కి బాగా లావుగా ఉంటే మరి సెంటు స్థలం ఉంటుంది, బాత్రూమ్ కాక ఇంకెంత కావాలి? చిన్నగా ఉంటే ఇరుక్కుపోతాం కదా, లోపలికి వెళ్ళి బయటకు వచ్చే పని లేదు కదా. ఇవాళ మరి ఎవడైతే ఈ మాట మాట్లాడుతున్నాడు, సాక్షాత్తు 75 ఏళ్ల వయసు వచ్చినటువంటి ముసల చంద్రబాబు నీతి జాతి లేకుండా, సిగ్గు శరం లేకుండా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అతను ఏం చెప్పాడు 14లో, నాకు ఓట్లేండి, మీ అందరికీ ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి 1,50,000 రూపాయలతో ఇల్లు కట్టిస్తానని మాట్లాడాడు. ఓట్లేసాం, ఇల్లు లేని పేదవాళ్ళందరం కూడా ఓట్లేసాం. 3 సెంట్లు కాదు, ఈ అనంతపురంలో ఎవరికన్నా 3 గజాలు ఎవరికన్నా ఇచ్చాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, అనంత వెంకటరామరెడ్డి అని ఎమ్మెల్యే అయ్యాడు. ఇల్లు లేని నిరుపేదలకి 23,000 మంది పైచిలుకు మందికి 105 కోట్ల రూపాయలు పెట్టి ఆయన కొడిమి, ఆలమూరు, కూరుగుంట, ఉప్పరపల్లిలో మొత్తం కూడా భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాడా లేదా? ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఏంటయ్యా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మీకు ఇచ్చిన ఇంటి స్థలం తమ్ముళ్ళు శ్మశానంతో సరిపోద్ది కదా, శ్మశానం మీ ఇల్లు శవం పాతి పెట్టుకుంటా సరిపోద్ది కదా అని మాట్లాడాడు. ఈ 75 ఏళ్ల ముసలోడు 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి మాట తప్పినోడు మాట్లాడిన మాట నిజమే. ఈ సెంటు స్థలం విలువ ఎవరికి తెలుస్తుందంటే ఇదే అనంతపురంలో ఇంట్లో భర్త గబాలన అన్నం తింటానో మంచినీళ్ళు తాగుతానో పడిపోతే కొడుకు గబాలన ఆటోలు వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్కి తీసుకెళ్ళిన అరగంటకి
కొడుకు తల్లికి ఫోన్ చేసి అమ్మా నాన్న చచ్చిపోయాడమ్మా అని చెప్తే గొళ్ళని ఇంట్లో ఏడుస్తుంటే ఇంటి యజమాని వచ్చి అమ్మా మీరేమన్నా అనుకోండి మీ ఆయన శవాన్ని మాత్రం మా ఇంటికి తీసుకురాబాకండి, మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని చెప్తారా చెప్పరా? అద్దెంటికి శవాన్ని తీసుకురావద్దని మీ ఊళ్ళో చెప్తారా చెప్పరా? మా ఊళ్ళో అయితే చెప్తారు. ఇంటికి శవాన్ని తీసుకురావద్దని చెప్తే కనీసం మా ఊరు బందరు, మీ ఊరు అనంతపురం, కనీసం అంటే దుఃఖం తీరా తనవి తీరా దుఃఖం పోయే వరకు తనవి తీరా ఏడుస్తా కూడా అవకాశం లేకుండా భర్త శవం హాస్పిటల్ నుంచి సరాసరి శ్మశానానికి తీసుకెళ్తుంటే రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద ఏడ్చిన ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది ఈ సెంటు స్థలం జగన్ ఇచ్చినటువంటి అనంతాన్ని ఇచ్చినటువంటి ఈ సెంటు స్థలం విలువ. అవునా కాదా? అంతేగాని 3 సెంట్లు ఇస్తాను ఓటేయండి అని మాట తప్పిన ఈ ముసలోడికి తెలుసుదా? మీ సెంటు స్థలం నా లెట్రిన్తో సమానం అని చెప్పినోడికి తెలుసుదా? ఇవాళ ఇటువంటి దుర్మార్గులు ఒక్కసారి వ్యత్యాసం చూసుకోండి. ఆ 75 ఏళ్ల ముసలి చంద్రబాబు మాటలు నమ్మి ఓటేస్తే ఏం అనుభవించాం. ఇవాళ జగన్ 50 ఏళ్ళు కూడా నిన్నటువంటి కుర్రాడు, అరే రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి నమ్మి మనం ఓటేస్తే ఓటేసినందుకు 50 ఏళ్ళు 5 పదులు నిండని కుర్రాడు ఏం చేసి చూపించాడు. ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి స్థలాలు కొని 31 లక్షల పైచిలకు మందికి నిరుపేదలకి, అరే పక్షికి కూడా ఈ చెట్టు మీద ఉన్నటువంటి పిట్టకు కూడా గూడు కట్టుకుందామని గూడు కడుతుంది. అట్లాంటిది చచ్చేలోపు ఒక్కసారైనా సొంత ఇంట్లో నిద్రపోయి చచ్చిపోదాం, ఒక్క ముద్ద తిని చచ్చిపోదామని ఆశ తీరకుండా చచ్చిపోయే లక్షలాది మంది కోరిక తీర్చినటువంటి జగన్ గొప్పోడా? ఈ 75 ఏళ్ళు మనోళ్ళలో చెమ్మమ్మ మానుకు మరికొచ్చినటువంటి వయసుకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు లాంటి మనకు కావాలా? మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాడు మళ్ళీ నాకు ఓటేయండి అని. మరి 2014 నుంచి 19 దాకా నువ్వే ఉన్నావు కదా. ఇవాళ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు అని చెప్తున్నాడు. మరి 14 నుంచి 19 దాకా ఫ్రీ బస్సు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. డ్వాక్రా వాళ్ళకి డబ్బులు వేస్తా అన్నావు, వేసావా? రైతులకు రుణమాఫీ అన్నావు, వేసావా? మరి రేపు బస్సు ఇస్తావా? ఇవాళ అధికారం పోతే అరచేతిలో వైకుంఠం, మీరు ఎప్పుడున్నారా? అరచేతిలో వైకుంఠం చేపిస్తారని చంద్రబాబు నాయుడు కొడిసి అరచేతిలో వైకుంఠం చేపిస్తున్నారు. మరి 14 నుంచి 19 దాకా ఇవాళ చెప్పిన 6 హామీలు ఏమైనాయి? అప్పుడు కూడా హామీలు ఇచ్చావు కదా. పవన్ కళ్యాణ్ బొమ్మ, సినిమాలు చూడరా మీరు? పవన్ కళ్యాణ్ బొమ్మ చంద్రబాబు బొమ్మ వేసి ఇంటింటికి పంపించాడు కదా. ఇది నా హామీ. 600 హామీలు. 3 సెంట్లు స్థలం ఇస్తాను, డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి రుణం బేషరతుగా చేస్తాను, రైతులకి రుణమాఫీ కూడా కాదు, వ్యవసాయం కోసం తాకట్టు పెట్టినటువంటి బ్యాంకులో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు నగలు కూడా నేనే వదిలించుకొస్తానన్నాడు. తాకట్టు వాకట్టు అయింది. మీ దగ్గర వాకట్టు అంటారు, ఏమంటారు? వేలం అయిపోయింది. తాకట్టు వేలం వేసేసారు బ్యాంకోడు. చంద్రబాబుని నమ్ముకుంటే పుల్లు క్రాబు కచ్చక్కర్లా పుల్లు క్రాబు కొడతాడు. ఇవాళ ఏమండి ఏదోటి ఇవాళ మొన్నటిదాకా చెప్పాడు బాధుడే అని. మీ ఏపు వచ్చారా? ఊరికి పసుపు జెండా వచ్చుకుని బాధుడే అరుచుకుంటా పోయారా? ఏంటయ్యా వీళ్ళు చెప్పేది? జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా విమర్శించలేకపోతున్నాడు. ఏం తప్పు పట్టలేకపోతున్నాడు. పథకాల్లో తప్పు పట్టలేకపోతున్నాడు. మా తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇవ్వట్లేదని చెప్పలేకపోతున్నాడు. అసెంబ్లీలో చెప్పట్లా, బయట రోడ్డు మీద చెప్పట్లా, ఎక్కడా చెప్పట్లా. లంచాలు ఉన్నాయి దీంట్లో, ఈ పథకాలు ఇచ్చే దాంట్లో లంచాలు ఉన్నాయని చెప్పని ఎక్కడా చెప్పలేకపోతున్నాడు. ఎందుకని? ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మేటువంటి చంద్రబాబు కూడా ఈ పథకాల్లో లంచాలు ఉన్నాయి, లంచాలు తీసుకుంటున్నారు. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా ఇంటికి 30,000, పెన్షన్కి 3,000 ఇట్లాంటి లంచాలు ఎక్కడా లేకుండా పోతున్నాయి. ఒక్క నయా పైసా లంచం లేకుండా
2,45,000 కోట్ల రూపాయల్ని ఇంతమందికి పంచిపెడుతున్నాడు అనే దాంట్లో ఒక్కరోజు తప్పు పట్టట్లా. ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రేట్లు పెరిగిపోయినాయని మాట్లాడుతున్నాడు. ఏంటి అని చెప్పని నేను బెజవాడ నుంచి వచ్చేప్పుడు బెంగళూరులో, అంటే బెజవాడ నుంచి పొద్దున్న బయలుదేరి బెంగళూరు దిగి వస్తా దారిలో కారు ఆపి చంద్రబాబు నాయుడు అంగడి ఉంది, హెరిటేజ్ అంగడి. తెలుసా? హెరిటేజ్ అంగడి తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి సొంతంగా ఉన్నాయి. వాళ్ళ ఆవిడ గారును కోళ్ళ గారు నడుపుతారు. హెరిటేజ్ అంగళ్ళు ఉన్నాయి. పాలు పెరుగు ఎచ్చాలు కూడా అమ్ముతారు. ఎచ్చాలు అమ్మేదేమో బిగ్ బజార్. ఈ మధ్య 2016లో బిగ్ బజార్కి వాటాకి అమ్మాడు. బిగ్ బజార్లో ఎచ్చాలు అమ్ముతారు, హెరిటేజ్లో పాలు పెరుగు నెయ్యి అమ్ముతారు. వెళ్తే బెంగళూరులో ఆగి అడిగాను, 1/2 లీటర్ పాలు ఎంత అండి అని. 30 రూపాయలు అండి అన్నాడు. 30 రూపాయలేనా? 35? ఎక్కడ? 35 రూపాయలు అన్నాడు. 1/2 కేజీ నూనె నెయ్యి ఎంత? 1/2 కేజీ ఇక్కడ నెయ్యి ఎంత ఉంది అనంతపురంలో? 400. అక్కడ 399 రూపాయలు చెప్పారు. నాకు ఊరికే ఏది పడితే అది మాట్లాడుకో. మనం కూడా అబద్ధాలు మాట్లాడుకోకూడదు, నిజాలు మాట్లాడుకోవాలి. తెలంగాణ అంటే ఏమో ఇవన్నీ అబద్ధాలు చెప్పి లేడరా బందర్ నుంచి వచ్చేప్పని మీరే అంటారు. నిజాలు మాట్లాడుకోవాలి కదా. చెనక్కాయ నూనె మీ దగ్గర ఎంత ఉంది? చెనక్కాయ నూనె ఎంత ఉంది మీ దగ్గర? ఏమండి? కేజీ చెనక్కాయ నూనె. పామాయిల్ కాదు, చెనక్కాయ నూనె. పామాయిల్ కాదు, పామాయిల్ సన్ఫ్లవర్, చెనక్కాయ నూనె అడుగుతున్నా. 100 కాదులేవా, 160 లేవా? నేను రాగానే మళ్ళీ అనంతపురంలో అడిగాలేవా, నాకేం తెలుసు. లేకపోతే ఏమంటే అక్కడ 159 ఉంది, ఇక్కడ 160 రూపాయలు ఉంది. కందిపప్పు, మీరు కందిపప్పు అంటారా? మీ దగ్గర ఏమంటారు? మా దగ్గర కందిపప్పు అంటాం. కందిపప్పే కదా. కంది బేడలు, కందిబేళ్ళు అంతేనా? కందిబేళ్ళు కేజీ 155 రూపాయలు అన్నారు. 155 అన్నారు నేను అడిగితే బెంగళూరులో. 120 అనంతపూర్లో. ఎక్కడ రేట్ ఎక్కువ ఉన్నాయండి? చక్కెర, లూజ్ చక్కెర, ప్యాకెట్లో కాదు, లూజ్ చక్కెర కేజీ 42 రూపాయలు బెంగళూరులో. ఇక్కడ 41 ఉంది. అనంతపురంలో కూడా వచ్చి అడిగాను, ఇక్కడ 41 రూపాయి ఉంది. ఎవరు బాతున్నారు ఇప్పుడు? ఎవరు బాతున్నారు? అంతా అక్కడ ఇక్కడ ఒకటే రేట్లు కనపడుతున్నాయిగా. ఒక 10 రూపాయి, పావలా రూపాయి అటు ఇటుగా. మరి నీ కొట్లో తగ్గించి అమ్మాలిగా. బెంగళూరులో తగ్గించి అమ్మాలి కదా. ఎందుకు అమ్మట్లా? అనంతపురంలో ఏ రేటు ఉంటావు, రూపాయి అటు ఇటుగా అదే రేటు ఎందుకు అమ్ముతున్నావు? అంటే ఇక్కడికి వచ్చి జగన్ మీద విషం చిమ్మే కార్యక్రమం. బాదుడని చెప్పని ఎచ్చాల రేట్లు పెరిగినాయి అని, అది పెరిగింది ఇది పెరిగిందని. ఎచ్చాల రేట్లన్నీ అయ్యే కదా. రండి వెళ్దాం. మీరు అనకండి ఎవరన్నా. నాని వెళ్ళిపోయాక నాని చెప్పిన అబద్ధాలని ఎవరన్నా తెలుగుదేశం అని మాట్లాడితే వెంటనే బెంగళూరు బస్సు ఎక్కించి తీసుకెళ్లి బెంగళూరులో ఒకసారి చూపించండి. ఒకసారి తప్పుడు మాటలు, విషపు ప్రచారం, అంటే వేరే ఏమీ చెప్పలేక మనం మూసేస్తున్నాను. అయిపోయింది. ఇవన్నీ ఇంకా మూసేయమని చెప్పేసి ఆదేశం వచ్చింది కాబట్టి మీరొక్కసారి ఆలోచన చేయండి. 2014 నుంచి 19 దాకా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు కొడుకు ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొడతమే కాకుండా ఆ రోజు ఏమీ చేయలేని పనులు ఇవాళ చేస్తానని చెప్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సాధికారత, న్యాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం ఇవ్వటమే కాకుండా పేద మధ్యతరగతి వర్గాలకి ఏ రకంగా అండగా ఉంటున్నాడో మీరందరూ ఒక్కసారి చూస్తారు.